గోస్ట్, దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. నిజంగా అవి ఉన్నాయా? ఫ్రాంక్గా చెప్పాలంటే అవి కల్పితాలు మాత్రమే. క్రియేటర్స్ తమ సినిమాలు, సీరియల్స్ ఆసక్తికరంగా ఉండటం కోసం క్రియేట్ చేయబడిన క్యారెక్టర్స్ మాత్రమే అవి. రియల్ లైఫ్లో అటువంటి ఏమీ ఉండవు. చాలామంది అంటూ ఉంటారు మేము చూసేము అని. అవి కూడా ఒక భ్రమ మాత్రమే. చీకటిలో లైట్స్ ఎఫెక్ట్స్ వల్ల మనకు కనిపించే ఆకారాలు చూసి భ్రమపడుతూ ఉంటారు. మనలో ఉన్న భయమే కొన్ని సమయాలలో మన నీడలు కానీ, వస్తువుల నీడలు కానీ, జంతువుల నీడలు కానీ చూసి భ్రమపడుతూ ఉంటాము. క్రియేటర్స్ చెప్పినట్లు అవి మనతో మాట్లాడటం కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కాకుండా అందరిలో ఉన్నప్పుడు అందరి ముందు చూసేము అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అవి క్రియేటర్స్ క్రియేట్ చేసిన పాత్రలు మాత్రమే. కాబట్టి అటువంటి మూఢనమ్మకాల నుంచి, భయాల నుంచి బయటకు రండి. మనలో ఉన్న భయాలు, భ్రమలు మనల్ని దెయ్యాలు ఉన్నవి అని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ విషయాల గురించి ఇంకొంచెం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు అనుకున్నట్లు మనుషులు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు దెయ్యాలుగా మారుతాయి. అంటే ఈ ప్రపంచంలో చనిపోయిన అందరి ఆత్మలు దెయ్యాల రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉండాలి. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి చనిపోయిన అందరి ఆత్మలు దెయ్యాలుగా మారి ఈ భూమి మీద నివసిస్తూ ఉండాలి. అంటే కొన్ని మిలియన్ కోట్ల దెయ్యాలు ఈ భూమి మీద నివసిస్తూ ఉండాలి. అలాగే చనిపోయిన జంతువుల ఆత్మలు కూడా దెయ్యాలుగా ఉండాలి కదా. మరి అవి అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ భూమి మీద నివసిస్తున్న ప్రాణకోటి మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న జనాభా కంటే కొన్ని రెట్లు ఎక్కువ దెయ్యాలు ఈ భూమి మీద సంచరిస్తూ ఉండాలి. మరి అవి అన్నీ ఏమైనట్లు ఒక్కసారి ఆలోచించండి. మీరు నమ్ముతున్నట్లు దెయ్యాలు ఉంటే మరి వాటికి కూడా ఆహారం కావాలి కదా. మన సినిమాలలో చూపిస్తున్నట్లు అవి కూడా మనుషుల రక్తాన్నో, జంతువులనో తింటూ బతుకుతూ ఉండాలి కదా. మరి వాటి గణాంకాల గురించి ఎక్కడ ఉన్నాయి? సరే, ఇంకొక లాజిక్కి వద్దాం. చనిపోయిన అందరూ దెయ్యాలుగా మారరు. ఓన్లీ కొంతమంది మాత్రమే, వారి కోరికలు తీరని వారి మాత్రమే దెయ్యాలుగా ఉంటారు. మిగిలిన వారు విశ్వంలో కలిసిపోతారు అని నమ్ముతారుగా. మరి ఇన్ని కోట్ల జనాభాలో 1% అయినా కోరికలు తీరకుండా చనిపోతారు కదా. అలా లెక్కలు తీసుకుంటే కోట్లల్లో దెయ్యాలు ఉండాలి కదా. మరి అవి ఎక్కడ నివసిస్తున్నవి? మూఢనమ్మకాలని నమ్ముతూ భ్రమలలో బతకకండి, రియల్ లైఫ్లోకి రండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మనం ఇళ్లల్లో చాలామందిని చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు మన మాటలు విననప్పుడు మరియు అన్నం తిన్నప్పుడు, నైటు నిద్రపోనప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా వినరు. కాబట్టి వాళ్ళకి మనమంటే భయం లేదు. కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా భయపెట్టి దారిలోకి తెచ్చుకుంటూ ఉంటారు. అన్నం తినకపోతే బూచి వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతుంది, తొందరగా నిద్రపోండి లేదంటే దెయ్యాలు వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతాయి అని భయపెడుతూ ఉంటాం. అది మన అందరం చేస్తున్న తప్పు. అప్పటి వరకు భయమంటే తెలియని పిల్లలకి కూడా భయాన్ని పరిచయం చేస్తున్నాం. ఆ విధంగా చిన్నప్పటి నుంచి దెయ్యాల మీద భ్రమలు కల్పిస్తూ ఉంటాం. పిల్లలకు జాగ్రత్తలు చెప్పండి, అంతేకాని భయాలను కల్పించవద్దు. జాగ్రత్తలు చెప్పడం వేరు, భయపెట్టడం వేరు. అన్నం తినకపోతే నువ్వు తొందరగా పెద్దవ్వవు, అలాగే మాలాగా అన్ని విషయాలు నేర్చుకోలేవు అని జాగ్రత్తలు చెప్పండి. కానీ అన్నం తినకపోతే దెయ్యాలు వస్తాయి, నైట్ తొందరగా నిద్రపోతే దెయ్యాలు మిమ్మల్ని పట్టుకుపోతాయి అని భయపెట్టవద్దు. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి భయాలను మనమే పరిచయం చేస్తున్నాం. మనకు కనిపించని దెయ్యాలు అంటే భయం కల్పిస్తాం, పోలీసులు అంటే భయాలు కల్పిస్తాం, అలాగే స్కూళ్ళల్లో టీచర్స్ అంటే భయాలు కల్పిస్తాం, మన చుట్టూ ఉన్న పెద్దవారంటే భయాలు కల్పిస్తాం. అది మనం అందరం చేస్తున్న తప్పు. స్కూళ్ళల్లో టీచర్లు అంటే గౌరవం ఉండాలి, కానీ భయం ఉండకూడదు.
భయం ఉన్నప్పుడు వాళ్ళు అన్ని విషయాలు వాళ్ళతో డిస్కషన్ చేయలేరు. టీచర్ల మీద ఉన్న భయం కొంతమందిలో చదువు మీద కూడా భయాన్ని కలిగిస్తుంది. చదువుకోవటం వల్ల జరిగే ప్రయోజనాలను విడమర్చి చెప్పండి కానీ భయపెట్టవద్దు. అది వాళ్ళ లైఫ్ని ప్రభావితం చేస్తుంది. మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పిన ఆ భయం మనకు అన్ని విధాలుగా నష్టం కలిగిస్తుంది. టీచర్లు అంటే భయం, పోలీసులు అంటే భయం, పెద్ద అయిన తర్వాత మనం పనిచేస్తున్న ఆఫీసుల్లో పైన ఆఫీసులు అంటే భయం. ఇలా ప్రతిదానికి భయపెడుతూ బతికేస్తున్నాం. మనకి ఉండవలసిన భయం కాదు, గౌరవం, వారి మీద ప్రేమ. ఎప్పుడైతే భయం లేకుండా ఉంటామో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా క్లియర్గా వాళ్ళతో మనం పంచుకోగలుగుతాం, మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకు దెయ్యాలు, భూతాలు వంటి భయాలను నేర్పించవద్దు. జాగ్రత్తలు నేర్పించండి. మనం చేసే కొన్ని తప్పుల వల్ల జరిగే నష్టాలను వివరించండి. వాహనాలు ఎలా నడపాలో నేర్పించండి. స్పీడ్గా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతాయి అని నేర్పించండి. అంతేగాని నడపవద్దు అని భయపెట్టవద్దు. ఎగ్జాంపుల్గా ఈ విషయాన్ని చెబుతున్నాం. ఇలా ప్రతి విషయాలలోనూ భయాలను మీ పిల్లలకు నేర్పవద్దు. జాగ్రత్తలు చెప్పండి, జరిగే దుష్ప్రభావాలను చెప్పండి, మంచి చెడుల గురించి వివరించండి. అంతేగాని భయపెట్టవద్దు.